ఇక డీటెయిల్స్ చూస్తే ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదన్నారు. మొట్టమొదటిసారిగా పరిస్థితులు మార్చామని, గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గత ఏడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారిగా పరిస్థితులు మార్చాయని, గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ కింద నమోదు చేస్తున్నామని, ఎవరు ఎంత సాగు చేశారు, ఏ పంట వేశారనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. రైతులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని, ఇలాంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి వచ్చిందన్నారు. అవినీతికి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. తుఫాను కారణంగా రంగుమారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకి ఎప్పుడు సహాయం అందాలి, రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలో 54,55,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది 7,802 కోట్లు ఈ 58 నెలల కాలంలోనే. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, కట్టాల్సిన అవసరం రైతులకు లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ, ఇదే కంపారిజన్ గత 5 సంవత్సరాలతో, మన ప్రభుత్వానికన్నా ముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 19 మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అనంటే 30,85,000 మందికి మాత్రమే. అది కూడా 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు, గత చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే. బీసీల వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా జేహో బీసీ ఎలా అవుతుంది బాబు అంటూ ప్రశ్నించారు. బాబు మాటలతో సామాజిక న్యాయం జరగదని, సీఎం జగన్ చేతల్లో చూపిస్తేనే సాధ్యమవుతుందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదని, ఆయన ఎన్నికల కోసం మాయమాటలు చెప్పేవారని అన్నారు. ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి హామీలు ఓటర్లకు ఇస్తారే తప్ప స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్లు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన ఆయనకు లేదన్నారు. వారికి రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడు ఆయన చేయలేదన్నారు. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని తెలుస్తోందన్నారు. ఈ దేశంలో రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బ్యాక్వర్డ్ క్లాస్కు చెందిన వారిని చంద్రబాబు పంపించలేదంటే ఆయన రాజకీయ అధికారం బీసీలకు ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తర్వాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు,
రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతను ఉన్నాడు. అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తున్నాం. దానికి ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ఉండి ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాలు 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఏనాడు నువ్వు ఈ విధంగా రాజకీయ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదే? దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కృషి చేస్తోందని ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. క్యాంపు సిట్టింగ్లో 30 కేసులను విచారించి తగిన మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఫిర్యాదుదారుల సమక్షంలో కేసులను విచారించినట్లు పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల హాస్టల్ సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు అందించాలని సూచించినట్లు తెలిపారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బృందం నగరంలోని లబ్బిపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మానవ హక్కుల ఉల్లంఘన కేసుల విచారణకు క్యాంప్ సిట్టింగ్ను నిన్న నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డాక్టర్ డిఎం మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భారత్ లాల్, రిజిస్ట్రార్ లా సురాజిత్ డే, కమిషన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. క్యాంపు సిట్టింగ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల పరిశ్రమలతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా కమిషన్ సభ్యులు, సీనియర్ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్ను పోలీసులు అక్రమంగా కస్టడీలో ఉంచిన కేసులో 25,000 పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పింఛన్దారు ప్రయోజనాల ఆలస్యం చెల్లింపుపై వడ్డీ చెల్లించాలని ఆదేశించడం వంటివి చేసినట్లు వివరించారు. మొత్తం మీద క్యాంపు సిట్టింగ్ సందర్భంగా 80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, వీటిలో 5 అంశాలకు పరిహారాలకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోస్కో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని కమిషన్ అధికారులకు ఆదేశించినట్లు వివరించారు. పరిహారం విషయంలో NALSA రూపొందించిన మార్గదర్శకాలను నిర్ధారించుకోవాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో కూడా కమిషన్ సమావేశమైనట్లు తెలిపారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడిషియల్, పోలీస్ కస్టడీలో ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై కమిషన్ జారీ చేసిన వివిధ సలహాలపై కార్యాచరణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వివరించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. Various problems which are being faced by them in carrying out their activities, they have pointed out problems like lack of educational opportunities for hearing impaired, mentally challenged, intellectually disabled persons, and for their inclusive education. And with respect to lack of conveyance to the mentally challenged persons, abuse of children in children home, visits by NGOs in the children home, and lack of employment opportunity for transgender persons, non-repatriation of the Bangladeshi women, and environmental issues etc. were also raised by certain persons. We have advised them the proper course of action. Certain other problems were pointed out which were in the domain of the court. We advised them to take the appropriate steps or to approach to us in the cases where we can hear the matters. వచ్చే 25 ఏళ్లలో దేశ భవిష్యత్ అంతరిక్ష ఆశయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఓ రోడ్ మ్యాప్ను సూచించారని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. 2035 నాటికి భారతదేశం రూపొందించిన స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయులను దింపాలనే దిశగా ఇస్రో పరిశోధనలు కొనసాగించాలనేది తమ ముందున్న కర్తవ్యమని అన్నారు.
విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ 30వ వార్షికోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫౌండేషన్ చైర్మన్ చదలవాడ నాగేశ్వరరావు ఇతర సభ్యులు ఈ పురస్కారాన్ని అందించారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ తొలిసారి తాను విజయవాడ వచ్చానని, మున్ముందు శాస్త్ర పరిశోధనలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు వస్తానని అన్నారు. చంద్రయాన్-3 విజయం ఒక్క రోజులోనో ఒక్క ఏడాదిలోనో సాధ్యమైందే కాదని, అనేక సంవత్సరాల పరిశోధనలు, లోపాలపై సమీక్షలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇస్రోలోని సిబ్బంది అందరి సమిష్టి అకుంఠిత శ్రమ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ప్రయోగం సఫలం కావాలనే ఆకాంక్ష చంద్రయాన్-3ని విజయతీరానికి చేర్చిందన్నారు. త్వరలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరగబోతోందని సోమనాథ్ పేర్కొన్నారు. ఇటీవల చంద్రయాన్-3, ఆదిత్య L1 మిషన్లతో సహా భారతీయ అంతరిక్ష కార్యక్రమాల విజయవంతం వెనుక అనేక మంది పరిశోధనల ఫలితాలు ఉన్నాయని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రుని అన్వేషణ కోసం చంద్రయాన్ మిషన్లు కొనసాగుతాయని అన్నారు. శుక్రుడి చుట్టూ తిరిగేందుకు అంతరిక్ష వాహనం, అంగారక గ్రహంపై దిగే వాహనంతో సహా అంతర్గ్రహ మిషన్ల కోసం కృషి చేయబోతున్నట్లు సోమనాథ్ వెల్లడించారు. Thank you, Vijayawada, for bringing me here. This is in fact my first visit to Vijayawada. Not been here earlier, though I have been traveling across Andhra so much. So thank you for that possibility also. So I told Dr. Nageswara Rao that I will find an occasion to come here again to meet his students of this college and talk to them and interact with them at some time. So this is an opening for that possibility. I think you have already seen the journey that culminated in the landing of the Chandrayaan-3 on the moon. And I will tell you, this journey is not the result of a few months or years of work. It's a generation of people's work. This is something which I would like to tell you today. Though I am being awarded as a chairman of this organization at this point in time, the work that has been done in this organization for many, many years that is what is contributing to this success. Let me take a few moments to thank all of those my gurus and mentors who have created a person like me out of an ordinary person, who came into the organization as an engineer way back in 1985. I was mesmerized by the people around me. You saw Dr. APJ Abdul Kalam. He was there. He was just created the SLV3 aura around the entire organization. సీఎం జగన్మోహన్ రెడ్డి యువతపై పగబట్టి 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఫీజులు చెల్లించకుండా యువతీ యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని ఆటోనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కిలారు శ్రావణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఎంపీ రామ్మోహన్ నాయుడు సంఘీభావాన్ని తెలిపి దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలో యువత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న నాగ శ్రావణ్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు అన్ని జిల్లాల్లో 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు బకాయిలు ఉన్నాయని విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో యువతకు మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చరిత్రలో ఎక్కడా చూడలేదని, ఆయనను సాగనంపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన భవిష్యత్తును నిర్ధారించుకోవాలంటే యువత నడుం బిగించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు ఆయుధంగా మార్చుకుని వైసీపీకి చరమగీతం పాడాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు యువతకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎంతో మంది విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో మనం గమనించాల్సినటువంటి విషయం, పేరెంట్స్కి స్టూడెంట్స్కి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన అనే కార్యక్రమంతో డబ్బులు వేస్తే ఆ డబ్బులు తిరిగి కాలేజీకి సరైన విధంగా చేరే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎక్కడ కనబడలేదు. పేరెంట్స్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అది ఎన్నిసార్లు వేస్తున్నాడో ఎవరికి తెలియదు. రియంబర్స్మెంట్ ఎంత రావాలో ఎవరికి కూడా తెలియదు. కాలేజెస్ ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొని వచ్చి పేరెంట్స్ మీద, మీకు ప్రభుత్వం నుంచి విద్యా దీవెన డబ్బులు పడ్డాయి కదండి మాకు ఇవ్వండి అని అంటే, ఆ పేరెంట్స్కి ఇటు డబ్బులు రాక పిల్లల మీద ఆ కాలేజెస్ మీరు ఫీజు కట్టకపోతే కాలేజీలకి రావద్దని చెప్పి అవమానిస్తుంటే, ఇటు సైడు వీళ్ళకి కాలేజీలకి పంపించలేక ఎంత మానసిక వేదనకి గురవుతున్నారో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. బీసీలకు టీడీపీ అండగా ఉంటూ రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో బీసీ డిక్లరేషన్తో పాటు 50 ఏళ్లకు పింఛన్ను, బీసీల రక్షణ చట్టం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
పటమటలంకలో 100 మంది మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జనసేన ప్రభుత్వంలో బీసీ డిక్లరేషన్తో పాటు 50 ఏళ్లకు పింఛను, బీసీల రక్షణ చట్టం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిన్న ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అనేకమైన కార్యక్రమాలు బీసీ సోదరులకి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు అనేక మంది స్పందించి ఈ రోజున పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. దీనంతా కూడా ఇది ఒక శుభ పరిణామంగా మేము అనుకుంటా ఉన్నాం. అనేక మంది మహిళలు ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన విధ్వంస కార్యక్రమాలకి విసుగు చెంది ఇవాళ ఆ పార్టీ వద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దు, చంద్రబాబు గారు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వస్తున్న వాళ్ళందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ రానున్న కాలంలో వెనకబడిపోయిన ఈ రాష్ట్ర ప్రతిష్ట దాన్ని మరలా పునఃప్రతిష్ఠించి ఆ ప్రతిష్టను మరలా పెంపొందే విధంగా రానున్న కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా ఒక సమాజానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక వన్నె తెచ్చే విధంగా ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా పరిపాలన కొనసాగుద్దని కూడా తెలియజేస్తున్నాను. మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బారావు, కార్పొరేటర్లు చెన్నుపాటి కాంతిశ్రీ, ముమ్మనేని ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇవ్వడం జరిగింది. బీసీలందరికీ కూడా మరి మేము ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. బీసీల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక మంది మరి బీసీ నాయకుల్ని హత్య చేయించటం, ఎంతోమందిని ప్రశ్నిస్తే అరెస్టులు చేయటం, ఈ విధంగా విధ్వంసకాండ చేశాడు. మరి వారికి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకున్న చట్టం లాగానే అట్రాసిటీ చట్టాల కిందనే మరి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారా చంద్రబాబు గారు బీసీలకి ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు. ఆర్యవైశ్యులు కార్యదక్షత కలిగిన వ్యక్తులని ఉన్న దాంట్లోనే వెనుకాడకుండా సమాజానికి సేవ చేయడానికి ముందుంటారని తెలుగుదేశం పార్టీ నేత కేసినేని శివనాథ్ చిన్ని అన్నారు. 74% ఆర్యవైశ్యులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని, కొంతమంది పదవులే లక్ష్యంగా పార్టీలు మారుతున్నారని విమర్శలు చేశారు. నగరంలోని గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్, విజయవాడ పార్లమెంటు కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో కేసినేని శివనాథ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ రావు, మట్టా సుబ్బారావుతో పాటు వందలాది సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. కేసినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ గొంట్ల రామ్మోహన్, మట్టా సుబ్బారావు పార్టీలోకి రావడంతో టీడీపీకి కొండంత బలం వచ్చిందని అన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయండి, మిమ్మల్ని పార్టీ ఎప్పుడూ కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉంటూ వ్యాపారాలు చేసుకునే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాము. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురైనా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు గద్దె రామ్మోహన్తో కలిసి కృషి చేస్తానని చిన్ని తెలిపారు. దేశం కోసం గాంధీజీ, రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు పోరాడిన సమాజంలో పుట్టిన మీరంతా అదృష్టవంతులని కొనియాడారు. కొందరికి పదవులు, ప్రచారమే ముఖ్యమని, ప్రజా సమస్యలు అసలు పట్టించుకోరని అన్నారు. చెత్త ఎక్కడ ఉన్నా, ఎక్కడ వేసినా చెత్త చెత్తేనని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్య ప్రముఖులందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం శుభపరిణామం. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యులు వాళ్ళ సమాజంలో అభివృద్ధికి కృషి చేసిన వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ రావాలి, వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి, అభివృద్ధి బాగుండాలి, సమాజం బాగుండాలనే కాన్సెప్ట్తో వీళ్ళందరికీ వచ్చినందుకు మా ఆహ్వానం పలుకుతున్నాము. అంతేకాకుండా వీరందరికీ ఒకటే మాట, వాళ్ళందరూ ఈ వ్యాపార వర్గాలన్నీ కూడా ఇవాళ రామ్మోహన్ గారి విషయంలో కానీ, మిగతా నుంచున్న అభ్యర్థుల విషయంలో కానీ ఒకటే తెలుసుకోవాల్సింది, అభివృద్ధి అంటే రామ్మోహన్ రావు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, విధ్వంసం అంటే మిగతా వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడి నుంచి నుంచోబోయే వ్యక్తులు కానీ విధ్వంసం అంటే. కాబట్టి ఇటువంటి వ్యాపారస్తులు అందరి శ్రేయస్సు చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మిగతా వర్గాలకు కూడా వీరందరూ దగ్గర ఉండి ఇవాళ రాష్ట్ర ఆవశ్యకతకు చంద్రబాబు నాయుడు గారు అవసరమే ఉందో వివరించాలని కోరుకుంటూ వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2004-2019 సమయంలో టీడీపీ చేసిన అభివృద్ధే తప్ప వైసీపీ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయలేదని విమర్శించారు. టీడీపీ హయాంలోనే రిటైనింగ్ వాల్ పనులు అప్పుడే మొదలుపెట్టడం జరిగిందన్నారు. టీడీపీ అంటే అభివృద్ధి అని, వైసీపీ అంటే విధ్వంసమని, మాకు అభివృద్ధి అనేదే కావాలి తప్ప విధ్వంసాలు, ఈ రాక్షసత్వమైన పరిపాలన మాకు వద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని బలపరచడం జరుగుతోంది. ఇది చాలా శుభ పరిణామం.
తెలుగుదేశం పార్టీ పరంగా మేము కూడా మా శక్తి మరింత బలోపేతమైందని చెప్పడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అలాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజున పార్టీలో చేరటం జరిగింది. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఇదొక పండుగ వాతావరణం కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా వారి యొక్క చేరిక మాకు బలాన్ని చేకూరుస్తుందని కూడా తప్పకుండా తెలియజేస్తూ మరి అత్యధిక మెజార్టీతో ఇక్కడ కేసీఆర్ చిన్ని గారు కానీ మరి తెలుగుదేశం అభ్యర్థిగా నేను కానీ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోపకాండ అంతా కూడా ఓన్లీ బ్యానర్లకే పరిమితం. చివరికి వాళ్ళకి మిగిలేదు కూడా కేవలం బ్యానర్లు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి బ్యానర్లు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఎదుటి వాళ్ళు బ్యానర్ వేస్తే 2 నిమిషాలు తీసేస్తున్నారు. అంటే మా బ్యానర్ వేస్తే మీకు ఎందుకు భయం? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అరెస్టు సమయంలో పలువురు టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోకుండా ఆసుపత్రికి తరలించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నాగశ్రావణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. 4 రోజులుగా దీక్షలో ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి 11 గంటల సమయంలో పటమట స్టేషన్లోని గురునానక్ కాలనీ సెక్టార్ ఇన్స్పెక్టర్ వి పద్మ సిబ్బందితో కలిసి దీక్ష విరమించాలని కోరారు. దానికి శ్రావణ్ అంగీకరించకపోవడంతో అదుపులోకి తీసుకుని వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరెస్టు సమయంలో పలువురు టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోకుండా ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భారత్ మండిపడ్డారు. చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడుకు బీసీలు గుర్తుకొస్తారని ధ్వజమెత్తారు. బీసీలకు వైఎస్ఆర్సీపీ చేసిన న్యాయం టీడీపీ చేయలేదని, బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హులని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భారత్ మండిపడ్డారు. 1 కాదు 2 కాదు 14 ఏళ్లు రాష్ట్రాలను పరిపాలించాడు. అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడని విమర్శించారు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నానంటూ మార్గాని భారత్ సవాల్ విసిరారు. బీసీలకు సీఎం జగన్ 75,000 కోట్లు ఇచ్చారని, నేరుగా 1,70,000 కోట్లు బీసీల ఖాతాల్లో పడిందన్నారు. అధికారంలోకి వస్తే 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్దాలాడుతున్నారని దుయ్యబట్టారు. బీసీల డిఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమేనని తెలిపారు. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు అంటూ మార్గాని భారత్ ప్రశ్నించారు. జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలున్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి, డబ్బు వచ్చిందా లేదా, అదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, టీడీపీ జనసేన ప్రభుత్వంలోనే బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జైహో బీసీ డిక్లరేషన్ సభతో ఇది రుజువైందని చెప్పారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించడం జరిగిందన్నారు. ఈ సభతో జగన్ పని అయిపోయిందని అర్థమైపోతుందన్నారు.
వన్ టౌన్లోని టీడీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో సప్లాన్ నిధులు మళ్లించాడని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చూశామని అన్నారు. బీసీల కోసం టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తొలగించారని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ తగ్గించింది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 75,000 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్కు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. టీడీపీకి బీసీల అండదండలు ఉన్నాయని, డిక్లరేషన్ను స్వాగతిస్తున్నారని తెలియజేశారు. సంవత్సరానికి 30,000 చెప్పున 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 30,000 కోట్లు చెప్పున 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లాన్కి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుదండలు ఎప్పుడు ఉన్నాయి. ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి బీసీలందరూ కూడా ఏకతాటి మీదగా వచ్చి ఈ యొక్క డిక్లరేషన్ని స్వాగతిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గత 6 సంవత్సరాలుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ అరకొర నిర్మాణ పనులతో మధురానగర్ వాసులు నరక యాతన పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధుల వైఫల్యానికి ఆర్యూబీ నిలువెత్తు సాక్ష్యమని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న సమయంలో వైసీపీ నేతలు హడావుడి చేసి నాసిరకం పనులతో తూతూ మంత్రంగా పనులు చేసి ప్రారంభోత్సవానికి ఆరాటపడుతున్నారని అన్నారు. అడ్డగోలు డిజైన్లతో భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు నిన్న పరిశీలించారు. మధురానగర్ తదితర కాలనీల ప్రజలు గత 6 సంవత్సరాలుగా అండర్ బ్రిడ్జి పనుల జాప్యంతో నరకయాతన పడుతున్నారని అన్నారు. ప్రధాన రహదారి మూసివేయడంతో, అంతర్గత రోడ్ల గుండా ట్రాఫిక్ మళ్లించడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. మధురానగర్కి రావాలంటే జనం భయపడుతున్నారని, ఆటోలు, ఇతర వాహనాలు రావడం లేదని అన్నారు. అంబులెన్సుల రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. ఇల్లు అద్దెకు రావడానికి జనం భయపడుతున్నారని, ఏ రోడ్డు చూసినా టూలెట్ బోర్డులే కనపడుతున్నాయని అన్నారు. వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయని, అనేక వ్యాపారాలు మూతపడ్డాయని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటూ వేల మంది ప్రజలను అష్టదిగ్బంధనం చేసిన ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగబోతున్న సమయంలో ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రజలను మభ్యపరచడానికి హడావుడిగా పనులు పూర్తి చేస్తున్నారని, నాసిరకం పనులు చేపడుతున్నారని అన్నారు. సీసీ రోడ్లకు తగిన క్యూరింగ్ లేకుండా హడావుడి చేస్తున్నారని, పైభాగంలో చేపట్టాల్సిన వంతెన పనులు పూర్తి కాలేదని, వర్షపు నీరు పోవడానికి తగు ఏర్పాట్లు చేయలేదని అన్నారు. బ్రిడ్జి డిజైన్లోనే తీవ్రమైన లోపాలు ఉన్నాయని, బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయినా ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశాలు కనపడటం లేదన్నారు. బస్సుల రాకపోకలకు భవిష్యత్తులోనూ ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. విజయవాడలో మధురానగర్ బ్రిడ్జి అయినా, లేదు గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి అయినా, అలాగే వ్యాంబే కాలనీ అయినా, అజిత్ సింగ్ నగర్ అయినా ఒకటి కాదు. మొత్తం సెంట్రల్ నియోజకవర్గంలో రాకపోకలకి వీలు లేకుండా మొత్తం జనాన్ని అష్టదిగ్బంధనం చేసేసినటువంటి అసమర్థ పాలకుల్లాగా అటు వైసీపీ, తెలుగుదేశం మిగిలిపోయింది. రేపైనా పోనీ బ్రిడ్జి ప్రారంభోత్సవం అయితే ట్రాఫిక్ సజావుగా సాగుతుందంటే మళ్ళీ ఈ డిజైన్లో ఉన్నటువంటి లోపాల వల్ల మళ్ళీ ఈ కిందే ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. బస్సు సౌకర్యం కూడా సజావుగా సాగుతుందా లేదా అని అనుమానాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేపు వర్షపు నీళ్లు బయటకు పోవడానికి ఏదన్నా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉందా అంటే అది లేదు. అంటే 5 ఏళ్ల పాటు ప్రజలని నానా అవస్థలు పెట్టి వ్యాపారాలు దెబ్బతినిపోయి ఖాళీగా ఉన్నటువంటి ఇల్లు ఎవరో అద్దెలకు రాక, అలాగే కాలేజీలకు వెళ్లలేక, స్కూళ్లకు వెళ్లలేక, ఆఫీసులు సకాలంలో వెళ్లలేక, వెళ్లాల్సిన అంబులెన్సుల్లో రాక రకరకాలైన రాష్ట్రంలో బీసీలంతా కలిసికట్టుగా పనిచేసి సైకో జగన్ రెడ్డిని సాగనంపటమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ బీసీ నాయకులు సంగెపు రంగారావు, పీతా గోపీచంద్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు టీడీపీకి అండగా ఉన్నారని, వారి ఉన్నతికి టీడీపీ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో మంగళవారం నాటి బీసీ డిక్లరేషన్కు కృతజ్ఞతగా టీడీపీ బీసీ నాయకులు సంగెపు రంగారావు, పితా గోపీచంద్ ఆధ్వర్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు నిన్న పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు టీడీపీకి అండగా ఉన్నారని, వారి ఉన్నతికి టీడీపీ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. బీసీలు మరింత అభ్యున్నతి చెందడానికి ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించినందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. పార్టీ కోసం గత 4.5 ఏళ్లుగా కష్టపడుతున్న బోడే ప్రసాద్ను పెనమలూరు అభ్యర్థిగా వచ్చే జాబితాలో ప్రకటించాలని కోరారు. అన్ని రకాలుగా బీసీలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళ అభివృద్ధి కోసం బీసీ డిక్లరేషన్ తయారు చేసి దాన్ని నిన్న విడుదల చేయడం జరిగింది. దానికి మేమంతా బీసీలుగా మేమెంతో గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గపు పరిపాలన అంతమయ్యే వరకు కూడా బీసీలమంతా కూడా ఏకతాటిపై ఉండి మేమంతా కూడా చంద్రబాబు గారికి అండగా ఉండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేమంతా కూడా వారి వెంట నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బోడే ప్రసాద్ గారిని కూడా వెంటనే వచ్చే లిస్టులో ఫస్ట్ పేరులో బోడే ప్రసాద్ గారు పెనమలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కాబట్టి ఆయన కూడా సీటు కేటాయించవలసిందిగా మా బీసీ సంఘం తరఫున నేను ప్రాధాయపడుతున్నాను. అలాగే లోకేష్ బాబుకు మీరు కూడాను మీ ఇద్దరు కూర్చొని ఆలోచించి జనసేనవాన్ని కానివ్వండి మా ప్రసాద్ గారి సీటు కేటాయించాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాము. అట్లాగే మేము చాలా ఫస్ట్ లిస్టులో రాలేదని చెప్పి చాలా మేము మానసిక బాధపడుతున్నాము. దయచేసి మీ మీద మాకు మంచి నమ్మకం ఉంది. మీరు మంచి వ్యక్తి, మంచి వాళ్ళకి పనిచేసి పెడతారు, మంచి వారి పేరు చెప్తారని కూడా మేము మంచి నమ్మకంతో ఉన్నాము. దయచేసి వచ్చే లిస్టులో ఫస్ట్ పేరు బోడే ప్రసాద్ గారు ఈ ఇన్ఛార్జి క్యాండిడేట్ అని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మనసారా కోరుకుంటూ, బ్రాహ్మణులకు రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వెంటే తాము నడుస్తామని బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ చైర్మన్ పీకే రావు, బ్రాహ్మణ సంఘం నాయకులు స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాలన్నీ ముందుకొచ్చాయన్నారు. సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీలోని సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెల్లంపల్లికి మద్దతుగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులు, పెద్దలు నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ చైర్మన్ పీకే రావు, బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావును ప్రకటించడం సంతోషదాయకమని, ఆయన విజయానికి తామంతా కృషి చేస్తామని ప్రకటించారు. దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలపురం శ్రీకాంత్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకంగా 4 అసెంబ్లీ స్థానాలను కేటాయించారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ను మరోమారు ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులమంతా ఐక్యంగా ముందుకు వెళ్తామని, సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి భారీ మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ప్రకటించినప్పుడు కూడా పార్టీ కార్యకర్తలుగా ఆయన మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఆయన యొక్క విజయానికి అని కూడా అందరూ వక్తలు అక్కడ చెప్పడం జరిగిందండి. రాజకీయాల్లో మనకందరికీ తెలుసును రకరకాలైనటువంటి మార్పులు ఉంటుంటాయి. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరుగుతుంది, ఉన్నతమైనటువంటి గౌరవం ఇవ్వడం జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన అనేక సందర్భాల్లో మాకు అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఈ రకమైనటువంటి గౌరవం మరి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ప్రథమ స్థానాన్ని. వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు పురుషోత్తం శర్మ మాట్లాడుతూ నవరత్నాలు పొందిన బ్రాహ్మణ మహిళలు సీఎం జగన్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని, వైఎస్ఆర్సీపీ గెలుపునకు సమిష్టిగా కృషి చేయాలని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ సంఘాలు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎంతో ఎత్తుకు ఎదగాలి, అన్ని సామాజిక వర్గాలని ముందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని చూడకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని హక్కున చేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చే ఎన్నికలలో 2024 ఎన్నికలలో మా రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా ఏకమై ఏకతాటిగా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి చేసుకోవాలి అన్న ఆకాంక్షతో ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి ఈ మన సెంట్రల్ నియోజకవర్గానికి అక్కడికి వచ్చిన వారంతా కూడా రావడం ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎక్కువ మా బ్రాహ్మణులందరూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీకి అధికార దాహం తప్ప ప్రజా శ్రేయస్సు పట్టదని బీజేపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు కొర్రప్రోలు శ్రీనివాసరావు విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రజా సమస్యలు తీర్చడంలో ఎమ్మెల్యే వంశీ పూర్తిగా వైఫల్యం చెందారని, ప్రతి గ్రామంలో సరైన రోడ్లు లేవన్నారు. వంశీ అనుచరులు వంశీ పూర్తిగా దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రజాపోరు 2 అనే కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్వహించారు. గన్నవరంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల వద్ద సమస్యలను తెలుసుకున్నామని వివరించారు. బీజేపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు కర్రపోలు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శేషు కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీ పని ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమేనని, రామవరపాడు గ్రామంలో బుడమేరు కాలువ కబ్జా చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కట్టపెట్టారని ఆరోపించారు. గన్నవరంలో 10 సంవత్సరాలుగా ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పాలతిప్ప అనే కొండ 10 సంవత్సరాలుగా దోపిడీకి గురవుతోందని, దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో పాలతిప్ప కొండ మాయమైపోయిందని తెలిపారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో అసెంబ్లీల వారీలుగా దోపిడీ జరుగుతోందని, దోపిడీల గురించి ఛార్జిషీటు ప్రవేశపెట్టి ప్రజల ముందుకు రావడం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యే అనే ఒక జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బు నీలో ఏర్పడింది. రేపొద్దున నీకు సీటు దక్కదేమో, నా సీటు గల్లంతా వద్దనే భయంతో నువ్వు చేసే ఈ నాలుక కట్టైన దూడలను ఏదైతే ఉందో నువ్వు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోకపోతే గుడివాడలో నీకు ఎలాగో దిక్కు లేదు, ఇంకా నీకు రాష్ట్రంలో నువ్వు ఉండే పరిస్థితి కూడా ఒక త్వరలో ఉండదని తెలియజేస్తూ తీవ్రంగా హెచ్చరిస్తా. కపటిదార్ నాని, నీ నాలిక, నీ నోరు, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే కనుక రాబోయే కాలంలో గుడివాడలో ప్రజలంతా నీకు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా మేము తెలియజేస్తాం. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా అవినీతి, ఎక్కడా కూడా అధికారులు పనిచేసే ఆలోచన లేదు. అధికారులు కూడా రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు ఏది చెప్తే అది తానా అంటే తందానా అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అతి సమీపంలో ఒక కొండతో వేస్తూ ఉంటే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఇంచుమించుగా 2 నెలలు అవుతుంది. ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవాలా. బుడమేర మీద కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద చర్యలు తీసుకోవాలా. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులాగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకనే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రోహిత్ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారని, కాబట్టే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని రోహిత్ చెప్పారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని వన్ టౌన్ గౌతమ్ స్కూల్ హెచ్ఎం సూర్యారావు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను పెంపొందించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వన్ టౌన్లోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో హైస్కూల్ క్యాంపస్లో నిన్న వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో విద్యార్థులు అనేక రకాల నమూనాలను ప్రదర్శించారు. తరగతి గదిలో వివిధ అంశాల్లో నేర్చుకున్న జ్ఞానానికి తమ సృజనాత్మకత, కొత్త ఆలోచనలు జోడించి రూపొందించిన పలు ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. మోడల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం సూర్యారావు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రకాల మోడల్స్ ఇక్కడ ప్రదర్శించడం సంతోషకరమని అన్నారు. గుండె పనితీరు, వ్యవసాయ రంగంలో మార్పు, చంద్రయాన్, ఆదిత్య L1, మెదడు పనిచేసే విధానం, వృధా నీటిని శుద్ధి చేసి ఎలా వినియోగించాలి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఆకట్టుకున్నాయని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్రతి సంవత్సరం పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి కొత్త ఆలోచనలు, పరిశోధన వైపు దృష్టి మళ్లించేలా చేస్తాయని అన్నారు. భావి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని తెలియజేశారు. సదస్సులు కానీ విద్యా వైద్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు ప్రవేశపెడితే పిల్లలు ఆల్రౌండ్ ఆస్పెక్ట్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది. శ్రీగౌత విద్యా సంస్థ చూసుకుంటే ఇక్కడ ఆటలు పాటలతో పాటు చదువుతో పాటు ఈ రకమైన విద్యా వైజ్ఞానిక సదస్సులు కూడా మేము ఏర్పాటు చేయడం, దాని నుంచి టీచర్స్ కూడా బాగా ప్రోత్సహించడం, పిల్లలు కూడా చాలా ఆసక్తికరంగా వాళ్ళ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ చూసి చాలా అద్భుతంగా ఉంది. అంటే క్లాస్ రూమ్లో కూర్చుంటే పిల్లలు ఒక రకంగా ఉంటారు, బయట ఇటువంటి సదస్సులు కానీ ఏర్పాటు చేస్తే వాళ్ళ యొక్క టాలెంట్ బయటపడే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీనికి సహకరించిన టీచర్లు అందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మరీ ఎన్నో కార్యక్రమాలు మేము చేపడతామని, దీని యొక్క టీచర్స్ కూడా మాకు చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్సు, వాళ్ళందరూ కూడాను ఇటువంటి వీటిలో ఉత్సాహం కనిపిస్తూ పిల్లలకి గైడెన్స్ ఇస్తూ తీసుకురావడం చాలా సంతోషం విషయం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.
గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ ఇప్పటం గ్రామంలో కలుషిత నీరు తాగి 100 మందికి పైగా అనారోగ్య పాలయ్యారని తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షులు అమర సుబ్బారావు జనసేన నాయకులు అన్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురైన బాధితులను టీడీపీ జనసేన నాయకులు నిన్న పరామర్శించారు. గ్రామానికి మంచినీరు సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంక్ను అధికారులు కొంతకాలంగా శుభ్రపరచకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో వాటర్ ట్యాంకు ఈ రోజులోగా శుభ్రం చేసి స్థానిక ప్రజలకు కలుషితం లేని మంచినీరు ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని టీడీపీ జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఒకటే ధ్యాస, దోచుకోవటం తప్ప మరొకటి తెలియదు. ఈ ప్రభుత్వానికి అనేక సార్ల ఇదే పరిస్థితి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఎమ్మెల్యే కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. కనీసం ఆర్కే గారు వచ్చి ఏమన్నా పరామర్శించారా? అసలు దీన్ని పట్టించుకున్నారా? అనవసరమైన రోడ్లకు వచ్చి ఫోటో షూట్కి వచ్చాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ప్రజలకు బాగోపోతే, ఇప్పటం గ్రామ ప్రజలకు బాగోపోతే కనీసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి తొంగి కూడా చూడాల. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్లాంట్లకు వచ్చే నీళ్లు ఆ నీళ్ళే కాబట్టి ఆ నీళ్లు తాగిన ఇక్కడ ఇప్పటం గ్రామ ప్రజలందరూ 100 మంది 150 మందికి దగ్గరగా ఇక్కడ అనారోగ్యంతో పాలై ఉన్నారు. దాన్ని ఇక్కడ మా లోకల్ నాయకులందరూ దాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చి ఏదైతే దాన్ని మీడియా ద్వారా తెలియపరిచారో దాన్ని చూసి వెంటనే ఇవాళ కమిషనర్ గారు వచ్చి ఏదో ఇక్కడ నీటిని శాంపిల్స్ తీసాం, వాటిని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని శాంపిల్స్ పంపించామని చెప్పి చేతి దులుపుకునే మార్గం చేశారు తప్పించి ఇక్కడ ఆర్కే గారు వచ్చారు, అలాగే వైసీపీ నాయకత్వం అంతా అగ్రనాయకత్వం అంతా వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.